అత్తగారికి సేవ చేస్తుంది కోళ్ళు, అమ్మకి సేవ చేస్తున్నాను అనుకుంటే హాయిగా ఉంటుందమ్మ. చచ్చిపోతున్నాం చేయలేక ఏడుస్తూనే ఉంటుంది అది. అమ్మకి సేవ చేస్తే, అమ్మకి సేవ చేసేటప్పుడు అలా అనుకుంటున్నాం, ఇక్కడ అలాగే అనుకోవాలి. ఇప్పుడు బాగానే ఉంటుంది అది, ఎందుకు బాగుండదు? మన భావనే అంతా అక్కడ. అత్తగారు అమ్మ అవుతుందని సముద్రం వల్ల అన్నీ అవుతాయమ్మా, అన్నీ అవుతాయి. నేను ఇప్పుడు అత్తగారు ఊరిని అమ్మగారు ఊరిగా భావించి ప్రార్థన చేయలేదు, ఏముంది దానికి విశేషం అక్కడ? అందులో ఇబ్బంది మన భావనే. ఆ భావాన్ని మార్చుకుంటే సరిపోయేదానికి మనిషి ఏం చేస్తారంటే ప్రపంచం అంతా మారాలంటాడు, వీడు మారడం. తన మనస్సును మార్చుకుంటే వెంటనే సమస్య పరిష్కారం అవుతుంది అక్కడ. ఇష్టం. ప్రపంచంలో సమస్యలన్నిటికీ రెండు కారణాలు ఉండవండి, ఒకటే కారణం ఇష్టం, ధర్మం. ఈ రెండింటి మధ్యలో ఘర్షణే సమస్య. లోక ధర్మం ఒకలా ఉంది, నీ ఇష్టం వేరుగా ఉంది. ఇష్టానికి ధర్మానికి మధ్యలో ఎప్పుడు ఘర్షణ ఉంటుంది. ఎప్పుడు పరిష్కారం అవుతుంది? ఇష్టాన్ని మార్చుకోవాలి, ధర్మం మారదు. ధర్మం లోకమంతా ఉంది, అది ఎలా మారుతుంది? ఈ ఇష్టం నీ సొంత మార్చు